అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి చేపలు గడగగానే నెల తప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు, 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమేందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మస్క కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. ఎవరైనా వస్తే రేపటికి ఏం సరుకులు కావాలో అడగడానికి వచ్చానని చెప్పొచ్చు. ఇంతకీ ఎక్కడున్నట్టు? సాంబా సాంబా, అమ్ము ఎవరో వస్తున్నట్టు. అయ్యో సాంబా, లెక్కలు చూసుకుందామా? అయ్యో సాంబా, పగలంతా పని చేసి చేసి అలసిపోయి పడుకున్నావా? నీ కష్టాన్ని గమనిస్తున్న వాడిని నేను ఒక్కడే. తెచ్చిన సరుకుల్లో మేనేజ్ చేసుకుని కొత్త చీరలు కొనుక్కో. లెక్కలు నేను అడ్జస్ట్ చేస్తాను. ఆ ముసలాడు చూస్తాడని భయపడక్కర్లా. వాడికి భార్యపోయిన దగ్గర నుంచి రాత్రుళ్ళు కళ్ళు కనపడవు, పగలు బుర్ర పని చేయదు. ఏంటా సౌండ్? తెలీదు. లైటింగ్. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు బాబాయ్లు? నేను సరుకులు లెక్క చూసుకోవడానికి వచ్చాను బాబీ. నేనేం సరుకులు కావాలో అడగడానికని వచ్చాను. తాడి చెట్టు ఎందుకు ఎక్కారంటే దూడ గడ్డి కోసం అంట నీలంటాడు. ఒక్కసారి అందరూ గలగల చప్పట్లు కొట్టండి. చక్కర్ మే చార్, ఇడ్లీ మే సాంబార్, నల్లి బల్లి ఆరాటం, నక్క కుక్కల పోరాటం. ఇదిగో నల్ల నాగరాజు ఎర్ర ముంగీసాల మధ్య పోరాటం. ఇక్కడ ఫైటింగ్ ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఎన్టీఆర్, అక్కడ రాజీనల్ల. ఇద్దరి మధ్య పోరాటం. చప్పట్లు కొట్టండి. నగబాబు బయటికి రా. బయటికి
పొండ్రా మీ బురిడీలు మీరు మా దగ్గర కాదు రండిరా పదండి పదండి నాగబాబు నాగయ్యా నాగేంద్ర నాగబాబు ఒరే మన నాగేంద్రుడు ఏమైనట్రా ఇందాక సంతలో మనం ఇడ్లీ తింటుందా గుడ్డు పెట్టాం కదా అప్పుడు చల్లగా జారుకొని ఉంటుంది వారిని అసలే కొత్తది పైగా కూరలు కూడా పీకలేదు ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో ఏవో నాగబాబు బాబు నాగా మీ అమ్మదిష్టి నాదిష్టి ఇదిగో పంతులు నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది ఏంటి అంటున్నా ఉన్నమాటే అందులే పంతులు మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటా అంతేనే కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనాగునేదిగా అలా చూసి మురిసిపోవడమేనే మళ్ళీ ఏంటంటున్నావు ఆ ఉన్నమాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు పదమ్మా హేమ వస్తాను వదినా వెళ్ళొస్తానమ్మా వెళ్ళిదమ్మా బస్ ఇంకా రాలేదు అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు ఏమైందిరా అడిగేది మిమ్మల్ని చెప్పండి ఈ బేవర్స్ గాలతో పని ఉంటారా అదే అంతేగా ఏం లేదురా తమాషాకి వచ్చిన కటింగ్ కట్టింగ్ సెట్టింగ్ అదేం లేదురా అంటే ప్రియ రాగాలే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ ప్రియా ప్రియతమారాగాలు ఓ ప్రియా 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 తప్పుకుంటే తప్పుకోండి అవుతే ఎక్కండి ఎక్కండి ఎక్కండ్రా బాబు ఇప్పుడు నేను అలగపోతే రమణమ్మ నా పురుగు చేస్తాను ఎక్కండి ఎవరా నా పురుగు తెంచింది ఇది కళ నిజమా అమ్మో ఇది మాత్రం నిజమే జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో పదా కాకి పక్క తప్ప నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా ఒక్కసారి అద్దంలో చూసుకో అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి గుడ్ మార్నింగ్ సార్ మీ జాతర ఫ్రెండ్ వచ్చిందిరా వస్తే రాని మనందరం రాలే చిరాకు పడుతుంది మీరా ఓ ఊరంతా తిరగలేదా చుక్కులు పెట్టించుకోలేదా ఇంటికి వచ్చారు కదా అని ఊరంతా తిప్పి చూపించావా అంత మాత్రానికి ఈ అని పల్లి గురించి వెల్కమ్ చెప్పాలా హాయ్ హాయ్ ప్రియా నువ్వు ఈ క్లాసేనా కనపట్టలేదా జిల్లా ఫస్ట్ వచ్చింది కదా అందుకే కళ్ళు బయలు కమ్మాయి ఇదిగో కొంచెం మూస్తావా కంగ్రాట్స్ ఫస్ట్ వచ్చి బిఏ ఎందుకు తీసుకున్నావు నాకు మా అమ్మకి నేను లాయర్ అవ్వాలని కోరిక అందుకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అరే టైం అయింది మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది గోల్డెన్ బేబీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్లీజ్ సిట్ డౌన్ థాంక్ యూ మేడం क्या गर्भना भी है లుక్ స్టూడెంట్స్ మై నేమ్ ఇస్ మిస్ బంగారు పాప ఇస్ ఇట్ క్లియర్ యా ఇంకా మిస్సేనా నీకు డౌటా చూస్తే అలా అనిపించట్లేదురా నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను ఇస్ ఇట్ క్లియర్ మనం తెలుగు వాళ్ళం తెలుగే నేర్చుకుందాం తెలుగే మాట్లాడదాం పేపర్లో టీవీల్లో రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు అందుకే ఈ ఒక్క రోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం ఇస్ ఇట్ క్లియర్ ఎస్ మేడం ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి ఫస్ట్ లేడీస్ ఎలమంచిలి హిమ సీతారాంపురం డిస్ట్రిక్ట్ ఫస్ట్ వెరీ గుడ్ ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి రాజమండ్రి థర్డ్ క్లాస్ ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి నెక్స్ట్ మిండా ప్రియ సెకండ్ క్లాస్ రాజమండ్రి నెక్స్ట్
Very good morning. Please sit down. Today I'm going to start the third lesson, Shakespeare. Is it clear? Everything is clear. Now, all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous plays is Othello. Is it clear? Very clear. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చేయాలి? ప్లీజ్ సార్, నాకు పీరియడ్స్ కావాలి. సారీ, నాకు పీరియడ్స్ కావాలి. మీకు ఏ ఎందుకు రావు? ఏ అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్, అది భగవంతుడు సృష్టి. బ్రహ్మం సార్, నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమన్నా నాకొద్దా పీరియడ్స్? ఈ ఆల్మన్ లాడ్జింగ్ లో కొత్త ప్యాసింజర్లు ఎవరు వచ్చారు? 110 నంబర్ లో సోంబాబు అనే ప్యాసింజర్ దిగాడురా. సోంబాబు గారా? ఏ ఊరు? విజయనగరం. విజయనగరం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సోంబాబు గారు. నా పేరు నీకెలా తెలుసు? ఆ ఫేస్ గట్టు, ఆ మేస గట్టు, మెడలో పురుగోరు పథకం, అనుమానం లేదు. మీరు మా విజయనగరం సోంబాబు గారే. కూర్చోండి. ఇదేటో నేను అడిగి అదేం లేదు బాబు. ఈ లాడ్జింగ్ లో అడిగెట్టిన వాళ్ళు ఎవరైనా మా మాలిష్ చేయించుకోకుండా బయటకు వెళ్ళడానికి వీలు లేదు బాబు. బాబు, నేను ఒక్క మాట అంటాను, మీకు తెలిసే ఉంటది. మన ఇజనారం ఎలా టూరు బాబు. ఇజనారం నా టూరు ఓల్ ఇండియాలోనే కాదు, ఇంగ్లాండ్ లో కూడా లేదని ఇంగ్లీష్ పత్రికలో వేశారంట. నిజమంటారు బాబు. ఆల్ ఇండియా రికార్డ్ ఘంటసాల వెంకటేశ్వరరావు దేవురు బాబు ఇజనారం. మరి పిడేలు ద్వార వెంకట స్వామి నాయుడు దేవురు బాబు మన విజనారం. ఆల్ వరల్డ్ ఛాంపియన్ కోడి రామూర్తి బాబుది ఏ ఊరు బాబు? విజనారం. ఆయనది విజనారమే, మనది విజనారమే. అబ్బా ఆపోయా, నాది విజయనగరం వరకు తెగ పౌడేస్తున్నావు. నాది విశాఖపట్నం. అమ్మా దెబ్బ తినిపించావు బాబు. ఏట్రా పర్సనాలిటీ చూస్తే విశాఖపట్నం పర్సనాలిటీ విజనారం అంటాడేటా అని ఇందాక నుంచి నా మనసు పీకేస్తుంది. ఎలా టూరు బాబు విశాఖపట్నం. భలేవాడివయ్యా, మరి ఇందాక నుంచి విజయనగరం అన్నావు. అన్నానంటే పుట్టడం అంటే అక్కడ పుట్టాను కానీ ఇజ్జు నేర్చుకున్నదంతా విశాఖపట్నం బాబు. నేనే కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా కీర్తనలు అంటే విజయనగరంలో నేర్చుకున్నారు తప్ప కచేరీలన్నీ విశాఖపట్నాన్ని చేశారు. కోడి రామూర్తి గారు కూడా దండీలంటే విజయనగరం తీశారు కానీ కుస్తీలన్నీ విశాఖపట్నాన్ని కొట్టారు బాబు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఎంత గొప్పడో మిగతా ఊళ్ళకంటే విశాఖపట్నం అంత గొప్పది. అమ్మ బాబు, భలే ఉందయ్యా. అమ్మా అబ్బా, నీ మాలిష్ కంటే నీ మాటలే బాగున్నాయో. ఇదిగో ఏంటి కర్ణుడు పుట్టిన ఊళ్ళో పుట్టి రూపాయిస్తారా? ఏంటి కర్ణుడు విశాఖపట్నంలో పుట్టాడా? ఏం తమకు తెలదా? కర్ణుడు విశాఖపట్నంలో పుట్టకపోతే ఆ ఫైటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డొనేషన్ దానాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఏమో గాని ఇది చెప్పి నన్ను కర్ణుడు చేసేసా. ఇదిగో ఏమిటే బాబు మళ్ళీ వచ్చేసావు? మళ్ళీ రావడం ఏంట్రా బక్కనవడక? ఏంటి నన్ను తిడుతున్నావా? తిట్టడం ఏంట్రా? నేను బొట్టు చెత్తకు కొట్టియాలా? చెరుగ్గళ్ళ పర్సనాలిటీ. అవును, కర్ణుడిది విశాఖపట్నం. నువ్వే కదే బాబు అన్నావు. రేయ్, కర్ణుడు పుట్టింది, పెరిగింది, చదివింది కాకినాడలో. ది గ్రేట్ ఎస్వి రంగారావుది కాకినాడ. కామెడీ కింగ్ జంబలకర పంబ రేహలంగి వెంకటరామయ్య కాకినాడ. మరి ఆయన గురువు శాలంజీ సుబ్బిశెట్టి గండుకోట జోగినాథం కాకినాడ. మాలిష్ ప్రొఫెసర్ కొండలరావు నేను, నాది కాకినాడే. అని చాలా కాకినాడ అంటే కబడ్దార్. అలాగే నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులతో తాగి నన్నే తిడుతున్నావా? అది మన పాలసీ.
నేను ఎవరి దగ్గర డబ్బులతో తాగి ఎవరినో తిట్టను. ఎవరి డబ్బులతో తాగుతాను ఆడనే తిడతాను. నా పెళ్ళని డబ్బులు ఇస్తే తాగి నా పెళ్ళాన్నే తిడతాను తప్ప ఇంకొకళ్ళని తిట్టను. అవునరే నీ పర్సనాలిటీ నేను మాలిష్ చెయ్యాలా? నా ఉడక 3వ నంబర్ నొక్కాను అంటే కుడిసే అవుట్, 4వ నంబర్ నొక్కాను అంటే నడుము, 5వ నంబర్ నొక్కాను అంటే అంతే సంగతి. అవునరే కాకినాడకి చెయ్యాను. ఎందుకు? కాకినాడకి 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 కాకినాడ కబడ్డా. కానిస్టేబుల్స్, మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు వ్యభిచారం అనేది రాను రాను ఎక్కువైపోతుంది. మీరు ఈ లాడ్జిలోని ప్రతి రూము, ప్రతి మంచం, ప్రతి దుప్పటి, ప్రతి తలగడ చెక్ చేసి ఆడకూతురు కనిపిస్తే చాలు వ్యాన్ ఎక్కించేయండి. దండాలేండి ఇన్స్పెక్టర్ గారు. దండాలకి దండలకి లొంగే మనిషిని కాన్ నేను. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు లొంగకూడదు. వాట్ నాన్సెన్స్ నా తలమే చేస్తున్నావు. అదేంటండి బాబు, దేశ పరిస్థితుల్లాగా తమ తలకాయ కూడా పెనం మీద వేసిన పెసరట్లాగా కొత్త ఆడిపోతుంది. 5 నిమిషాలు మాలిష్ చేశానంటే అడ్డంతా కూలింగ్ అయిపోద్ది. నేనిప్పుడు డ్యూటీ మీద ఉన్నాను. డ్యూటీలో ఉండగా మాలిష్ చేయించుకుంటే అమెరికా రష్యా వాళ్ళు చూస్తే ఏమనుకుంటారా? ఇడియట్. 2వ కంటోడికి తెలియక నా మూల సోఫా మీద కూర్చోబెట్టి మాలిష్ చేసేస్తాను. రండి. ఉండు, నా టోపీ తెచ్చుకొని రండి. బాబు నేను మాట చెబుతాను, మీరేమీ అనుకోకపోతే. చెప్పుకో. మీలాంటి ఖరీదైన బుర్రకాయలు కొబ్బరికాయల్లో కేర్లెస్ గా ఒగ్గేయకుండా అప్పుడప్పుడు మాలిష్ చేయించుకుంటుండాలి బాబు. ఏం చేతంటారా, మన దేశానికి ఢిల్లీ అలాంటిదో మన బాడీకి తలకాయ అలాంటిదండి. అందులోనూ తూగోజీ తలకాయ రానది. అంటే తూర్పు గోదావరి జిల్లా తలకాయ. కాకినాడ మాది. అలాగండి. 10 ఢిల్లీలతో సమానం. అలాగండి. అవునండి, ఈ తలకాయ ఢిల్లీ అయితే ఈ గుండెకాయ ఇది హైదరాబాద్ అండి. అంటే స్టేట్ గవర్నమెంట్. ఈ పొట్టలో ఉన్న పేగులన్నీ పార్లమెంట్ మెంబర్లండి. ఈ మెదడులో ఉన్న నరాలన్నీ క్యాబినెట్ మినిస్టర్లండి. మరి ఇవన్నీ కరెక్ట్ గా పని చెయ్యాలి అంటే నీ చేత మాలిష్ చేయించుకోవాలంటే ఏమిటలా చేతులు నలుపుకుంటున్నావు? డబ్బు కోసమా? చూడు, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు డబ్బులు అడగకూడదు, తీసుకోకూడదు. అమ్మా ఓ విషయం చెప్పడం మర్చిపోయాను బాబు. మీరు డిఎస్పీగా ప్రమోషన్ అయిపోయినా నాకు వచ్చేసింది. డిఎస్పీగానా? అంటే ఏదన్నా లీవ్ వేకెన్సీలోనా లేకపోతే పర్మనెంట్ వేకెన్సీలోనా? అదేదో సరిగా అడుగుదాం అనుకుంటే మీరు జీప్ ఎక్కి వెళ్ళిపోయారు. జీప్ లో వెళ్ళిపోయానా? కలెక్టర్ గారింటికి డిన్నర్ కి వెళ్ళి ఉంటాను నేను. బాబు మీ బుర్ర చాలా గట్టిది, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. నా తలకాయకి ఎటువంటి డేంజర్ రాకూడదనే నిద్దట్లో కూడా టోపీ పెట్టుకుని పడుకుంటాను నేను. అది సార్. ఎస్. ఆడంగులు ఎవరు లేరు సార్. వాట్? లేరు సార్. ఒక్కళ్ళు కూడా దొరకలేదా? పోయినసారి వచ్చినప్పుడు 4 ఆడకూతులు దొరికారు, ఇప్పుడు ఒక్కళ్ళు కూడా దొరకలేదు. అంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నమాట. పదండి, మనమే వ్యాన్ ఎక్కుదాం. వెళ్ళిపోతున్నాడు ఇన్స్పెక్టర్. నన్నే ఏ అంటావురా ఇడియట్? షట్ అప్. అబ్బే, నా నోరు మూసుకున్నా నా కడుపులో ఉన్న గవర్నమెంట్ సార్ నోరు మూయొద్దు. అవును, నీకు డిఎస్పీ ప్రమోషన్ కావాలా? బీట్ కానిస్టేబుల్ గా పనికిరావు. వాట్? అవును, నీది కాకినాడ అయితే ఏంటి గొప్ప? మాది బెజవాడ. ఏమిటాయ్ నీ బెజవాడ గొప్ప? ఏమిటాయ్ గొప్ప? మా బెజవాడలో ఉన్న ఈగలు గాని దోమలు గాని మీ కాకినాడలో ఉన్నాయా? మీ కాకినాడలో సిటీ బస్సులు రోడ్డు మీద నడుస్తాయి, మా బెజవాడలో మనుషుల మీద నడుస్తాయి. ఎంత గొప్ప ఉన్నాయినా సరే ముక్కు మూసుకోకుండా మా బెజవాడలో సైడ్ కాలువ పక్కన నడమని మీ కాకినాడలో నడిచినట్టు కుదరదే. చూడు, నేను నిన్ను ఇప్పటికి 99 సార్లు అరెస్ట్ చేశాను. అయినా నువ్వు ఇంకా సేవటపకాయలా పేల్తానే ఉన్నావు. వ్యాన్ ఎక్కించండి రా వీడిని, 100సారి పూర్తయిపో. నాకేం భయం లేదు, వ్యాన్ ఎక్కిపోతాను. తెల్లారేటప్పటికి బయటకు వచ్చేస్తాను. వెనకాల పవర్ఫుల్ యూనియన్. చూద్దాం. మర్చిపోయాను, నా సంచకడం తెచ్చుకుంటాను. కనుక నేను చెప్పొచ్చేది ఏంటంటే సోదరులారా, ఈనాడు దేశంలో
దూద్ ధర పెరిగిపోయిందని చీరల ధర పెంచేశారు, నూనె ధర పెరిగిపోయిందని హోటల్లో దోశల ధర పెంచేశారు. కానీ నూనె దూది ఈ రెండు వాడుతున్న మన మాలిష్ చోళ్ళ రేట్లు మాత్రం బ్రిటిష్ చోడి కాలంలో ఎక్కడున్నాయో ఇప్పుడు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు మనం రేటు పెంచేస్తే మన బేరాలు తగ్గిపోతాయేమో గురువా. అక్కడే నువ్వు దెబ్బతినేస్తున్నావు సోదరా. రైలు ఛార్జీలు పెరిగినంత మాత్రాన జనం రైలు ఎక్కడం మానేస్తున్నారా? కొబ్బరికాయలకి రేటు పెరిగినంత మాత్రాన జనం గాని దేవుడు కొబ్బరికాయలు కొట్టడం మానేస్తున్నారా? రేట్లు పెరగగానే ప్రజానీకం గుండెలు బాధేసుకోవడం మామూలే. ఒక నెల పోయేటప్పటికి అదే రేట్లతో అడ్జస్ట్మెంట్ అయిపోవడం మామూలే. పైగా ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు బాగా ఒళ్ళు కొవ్వెక్కినోడు, బాగా స్థితిపరుడు మాలిష్ చేయించుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇంటి పన్ను, ఆస్తి పన్ను, నీటి పన్ను, ఈ పన్ను, ఆ పన్ను అని చెప్పి ప్రజల పళ్ళు రాలగొట్టేస్తుంటే ప్రతి ఓటలకై ఈటెక్కిపోయి అందరూ మాలిష్ చేయించేసుకుంటున్నారు. కనుక శభాష్! ఏ పార్టీకైతే ఆడ లేడీస్ సపోర్ట్ ఉంటుందో ఆ పార్టీ ఒక ఊపు ఊపేసిందన్నమాట. ఈ ఏడా కొత్తగా ఇద్దరు ఆడ లేడీస్ మన యూనియన్ లో జాయినింగ్ అయ్యారు అంటే నా నాయకత్వం మీద నాకు వల్లమాలిన నమ్మకం పెరిగిపోతుంది. అంచా చెప్పండి, కొత్తగా వచ్చిన ఆడ లేడీస్ కి, ఆడ లేడీస్ కి మనం జై కొట్టకూడదే. మాలిష్ మహాజన్లారా, ఈ ఏళ్ళ రోజున తంతాం అంటే తప్ప ఎవడో మన మాట వినడం. మన రేట్లు పెరగాలి అంటే మనం విప్లవం తీసుకురావాలా, రైళ్లు బస్సులు ఆపేయాలా, దుకాణాలు ముయించేయాలా. అంటే చెప్పండి సోదరులారా, విప్లవం విప్లవం. స్టాప్ ఇట్, స్టాప్ దోస్ స్లోగన్స్. దండాలండి ఇన్స్పెక్టర్ గారు. మాలిష్ వాళ్ళు యూనియన్ కి పోలీసు వాళ్ళు రావడం ఇదే మొదటిసారి కనుక చూస్తారంటే కొట్టడ్రా చప్పట్లో. ఆపండి, ఆపండి. ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదిది. మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదీస్తే అమెరికా, రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి? ఎంత ఎద్దేవా చేస్తారు మనల్ని. ఇక్కడ మా రేట్లు పెరగకపోతే అమెరికా వాడు చీయండి ఏంటి? ఆహా, అందుకని నువ్వు యూనియన్లు పెట్టి గొడవలు లేవదీస్తావా? దేశంలో ఎక్కడా ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఏటుంటదండి? వాట్ నాన్ సెన్స్. మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదీస్తావన్నమాట. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. అంచేత నేను మీకు ఫ్రీగా ఇచ్చే సందేశం ఏమిటి అంటే, ఏమా నేను సందేశం అనగానే నువ్వు యాక్ యాక్మంటున్నావు? అంత దరిద్రంగా ఉంటుందా నా సందేశం? బీ కేర్ఫుల్. దేశంలోని క్లిష్ట పరిస్థితిని తొలగించడానికి నేను అతి ఘోరంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటి అంటే, మిమ్మల్ని అందరినీ ఏ మాత్రం మొహమాటం లేకుండా అరెస్ట్ చేస్తున్నాను. ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పుస్తకం చూసి చెప్తాను. ముందు నువ్వు వెనక్కు. సరే, అలా కానివ్వండి. సోదరులారా, అరెస్ట్ అవడానికి ఎవరు భయపడకండి. సంతోషంగా అరెస్ట్ అయిపోదాం. ప్రపంచంలో ఏ లీడరు పాపులారిటీలోకి వచ్చినా, ఏ పార్టీ చక్రం తిప్పినా ముందు ఈ పోలీసు వాళ్ళతోనే ఆ లైఫ్ స్టార్టింగ్ అయ్యింది అని మనం చేస్తున్నాం. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది గనక మనందరినీ మేపలేక రేపుడికే మన నొగ్గేస్తారు అని మనం చేస్తున్నాం.